సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న మహాసభలు ఊరేగింపులతో సుపరిచితమైన సిపిఐ కార్యాలయం నుంచి ప్రారంభమై ర్యాలీ, డప్పులు, భజన బృందాల మధ్య పట్టణ వీధుల్లో శోభాయాత్ర ఆహ్లాదకరంగా సాగింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న నారాయణ భావోద్వేగంతో మాట్లాడుతూ ఈ మహాసభలు అంతర్జాతీయ ఇస్రో శ్రీ సిటీ మధ్య జరిగినందుకు గర్వంగా ఉందని అన్నారు. సెప్టెంబర్ 17న జాతీయ మహాసభలు జరగనున్నట్లు పేర్కొంటూ ఈ మహాసభల ప్రధాన ఉద్దేశాలు దారిద్ర్య నిర్మూలన, మత్తు సామరస్య పరిరక్షణ, ప్రజాస్వామ్య రక్షణ అని స్పష్టం చేశారు. ఇది భారత ప్రజానీకానికి, సామాన్య ఉద్యోగస్తులకి, పరిశ్రమలకి, ప్రకృతి స్థానానికి, రైతాంగ విధానానికి మొత్తం అసలు అవసరం. అందుకని మోడీ నువ్వు ట్రంప్కు బానిస ఉంటున్న అర్థం కానీ నువ్వు బానిసత్వం నుంచి ఇక్కడ ప్రజానీకాన్ని మొత్తం ధ్వంసం చేస్తా ఉన్నావు. అందరూ కలిసి ఒకటిగా ఉన్నాం. ఇక్కడ ఆ ఉండేటానికి ధ్వనిస్తూ ఉన్నాం. నాకు ముందుగా 3 సీట్లు విడిపోయించాడు జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో మతాలు విభజించి ఆ కాశ్మీర్ నష్టం చేస్తా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే లోకం దెబ్బతీసేటువంటి మోడీ భారతదేశంలో ఆత్మవిశ్వాసం. స్మార్ట్ మీటర్లు వస్తా ఉన్నాయి. స్మార్ట్ మీటర్ కేవలం చంద్రబాబు పెట్టింది కాదు. భారతదేశంలో ప్రధానమంత్రి స్మార్ట్ మీటర్లు పెట్టించాడు. అదాని దానికి అదాని లాభం కోసం స్మార్ట్ మీటర్లు పెట్టిస్తే ఆ స్మార్ట్ మీటర్లు విశ్లేషకులాగా దిగుతా ఉన్నాయి. రాష్ట్ర మహాసభలు ప్రకాశం జిల్లాలో ఒంగోలు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి జాతీయ స్థాయిలో చండీగఢ్ లో జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా పోతే ఈ దేశానికి ప్రమాదం వచ్చింది, సెక్యులరిజానికి ప్రమాదం వచ్చింది, డెమోక్రసీకి ప్రమాదం వచ్చింది, పార్లమెంటరీ వ్యవస్థకు ప్రమాదం వచ్చింది. ఎలక్షన్ కమిషన్ గుప్పట్లో పెట్టుకున్నటువంటి మోడీ ఎన్నికల్ని సదావుగా జరగలేకుండా ప్రతిపక్ష ఓట్లని రద్దు చేయడానికి ఉపయోగపడే కుట్ర చేసుకుంటున్నాడు. అంటే ఒకవైపు ఎలక్షన్ ఎన్నికల కమిషన్కి, రాజ్యాంగ వ్యవస్థకి, జ్యుడిషియరీకి తగ్గు వస్తా ఉంది. జ్యుడిషియరీ ప్రమాదాలు ఏమీ లేదు. ఇవి ఒక ప్రమాద సంఖ్యలో వస్తూ ఉన్నప్పుడు మోడీ రకరకాల ప్రకారాల జిమ్మిక్కులు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు టెర్రరిస్టులు జరిగేటువంటి యుద్ధం పైన అనేక అబద్ధాలు చెప్పేసి పార్లమెంట్ తెలిపోయింది. చివరికి మోడీకి ప్రతిపక్షం ఎవరు? మోడీకి ప్రతిపక్షం ఇండియా కూటమిని మేము అంటున్నాం. అండ్ లేటెస్ట్ ఏంటి? మోడీకి ప్రతిపక్షం ట్రంపే, అమెరికన్ ప్రెసిడెంట్. అంటే ట్రంప్ చేస్తున్న పనుల పైన ఆయన ఫైట్ చేయలేకపోతున్నాడు. అతను ప్రతిపక్షానికి ఫైట్ చేస్తున్నాడు. మోడీ ఆయనకంటే ఫైట్ చేయలేకపోతున్నాడు, లొంగిపోతున్నాడు. ఇంతమంది భారత రంగా సమస్య ఉంది. ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఉంటే దాన్ని తగ్గే పద్ధతి చేయలేరా? ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. కార్గిల్ వాళ్ళు నేను ఆపని అంటున్నాడు. ఏది పాకిస్తాన్తో టెర్రరిస్ట్ నేను ఆపాను, నేను మేమే చేశామన్నాడు. అంటే అబద్ధాలతో కూడుకున్న పద్ధతి చేస్తా ఉన్నాడు. రెండోది పారిశ్రామికవేత్తలు లొంగిపోతున్నాడు. దేశం మొత్తం రైతాంగానికి ఉరితాల్లాగా స్మార్ట్ మీటర్స్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. కొత్త అదానికి అప్పగించారు. త్రిపుర అగర్తలా నుంచి కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ దాకా రైతులందరూ కూడా ఇది స్మార్ట్ మీటర్లు కాదు, ఇది విష్ణు చక్రం. అది విష్ణు చక్రం మన ఉరికాలు తాళి వేస్తా ఉంది. మీటర్ల వల్ల ఎక్కువ నష్టం వస్తుంది. ఇంకా మీటర్ల నష్టం ఏంటంటే మీటర్లే కాదు, దాని వైర్లు, ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ అన్ని ఒక దగ్గరే కొనాలా. బయట రూపాయికి అమ్ముతుంటే వాడు 100 రూపాయలకి అమ్ముతున్నాడు, వాళ్ళ దగ్గరే కొనాలా. ఆ పద్ధతుల్లో ఒక కార్పొరేట్ కంపెనీకి భారతదేశంలో రైతాంగాన్ని మొత్తం అప్పగించి దోపిడీకి ఉపయోగపడే చేస్తుంటే మనం ఒప్పుకోవాలన్నా. అందుకే స్మార్ట్ మీటర్ ఎక్కడ పగలగొట్టమని పిలిపిస్తున్నాం. రెండవది భూమి మొత్తం దారాదత్తం చేస్తున్నారు. ఇక్కడ లఘుచర్ల, అది ఖరీదు భూముల్ని 8,000 ఎకరాలు రైతులు పండించే పట్ల అప్పగిస్తా ఉన్నారు. మరి ఇంకో పక్కన ఉద్దానం, సోంపేట. ఒకప్పుడు ఉద్దానం అంటే ఎప్పుడు చూసినా మీద కూడా నీళ్లు ఉంటాయి, 3 పంటలు పడతాయి. అలాంటి ప్రాంతాన్ని డెవలప్మెంట్ కింద దాన్ని ప్రయత్నిస్తే దాని మీద పోరాటం సాగేసి చివరికి 3 చనిపోయారు. ప్రత్యక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొంది, నేనే పాల్గొన్నా. 3 అమరవీరులు అయ్యారు. ఇంకా స్తూపాలు అక్కడే ఉన్నాయి. ఆ స్తూపానికి చంద్రబాబు నాయుడు
దాన్ని ప్రారంభోత్సవం చేశాడు. అది ఇప్పుడేమంటున్నాడు, నేను కార్గోకి ఇస్తామంటున్నాడు. కార్గో అంటే విమానానికి సంబంధించినటువంటి గూడ్స్ వెహికల్స్ ఉంటాయి కదా, గూడ్స్ వస్తువులు గోడల కోసం పెట్టారట. అంటే ఆకుపు పచ్చలానేటువంటి భూమిని, సంవత్సరానికి 3 పంటేటువంటి భూమిని, ఉద్యానం అంటే దేశం మొత్తం మీద ప్రచారం ఉన్నటువంటి భూమిని తీసుకెళ్లి కార్గోకి ఇస్తాడా? ఇది క్రిమినల్ చర్య. ఇదంతా ప్రకృతిని సర్వనాశనానికి ఉపయోగపడే పద్ధతి ఒకటైతే రైతాంగానికి గుర్తాలి అవన్నీ. దాన్ని నిర్ణయించే ప్రసక్తి లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యక్షంగా భవన్ సాగిస్తుంది. ఈ నెల 11వ తారీఖు నేను పోతున్నా ఆడికి పోయి దాని మీద ఫైట్ చేస్తాం. కమ్ వాటిని ఆడ కార్గో ఉన్నాయి కూలేదు, ఆ భూమి రైతానికి ఇవ్వాలనిపిస్తూ ఫైట్ చేయబోతున్నాం. అట్లాంటి ఉద్యమాలు సాగిస్తానికి నిలబడుతున్నాం, భవన్ సాగిస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడానికి ఈ మహాసభ ఉపయోగించుకుంటాం.